ఇస్రాయేలీ ఇస్రాయేలీలకు న్యాయాధిపతుల వచ్చినారన్నట్టు. ఇప్పటి నుండి న్యాయాధిపతులు ఇప్పటి నుండి ఎవరు న్యాయాధిపతులు పరిపాలించడానికి. ఎవరు దేవుడే కనుకరించి వీళ్ళు పోనీ ఇక వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ కుమార్తెలను వీరు చేసుకున్నారు, వీళ్ళ కుమారులను వాళ్ళకి. అయితే ఈ అండర్స్టాండింగ్ అయిపోయింది కదా వాళ్ళు. కుమార్తెలను చేసుకుంటే ఏమున్నది కదా, వాళ్ళకు లొంగిపోయినట్టేనా, కథం లొంగిపోయినట్ట. కుమారులను ఇచ్చిందంటే వాళ్ళకు లొంగిపోయినట్ట. అయితే ఈ యొక్క మొదటి ఈ న్యాయాధిపతి ఎవరనంటే అన్నట్టు ఒత్నీయేలు. మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరినే? ఒత్నీయేలు ఎవరు? కుమారుడు. రైట్. వాళ్ళ తమ్ముని యొక్క వాళ్ళ కాలేబు యొక్క కూతురును ఇచ్చి పెళ్లి చేస్తాడు అన్నట్టు. ఎవరైతే ఈ కనానీయులను వెలగొడతారో వాళ్ళకి ఆయనకే ఇస్తానంటే ఈయన ఒత్నీయేలు వచ్చి వెలగొడితే ఆయన చేసుకుంటాడు. వరుసలు అనేది ఈ యొక్క యూదా గోత్రంలో ఉన్నవారు యూదా గోత్రంలోనికే ఇచ్చేవారు అన్నట్టు. వీళ్ళు అంతే. ఇప్పుడు ఇస్రాయేల్ నైజమే అటువంటిది. ఇప్పుడు యూదా గోత్రం కదా, యూదా గోత్రంలో నుండి వచ్చిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళని నా పెళ్ళి. వాళ్ళ కుమారులను మా కుమార్తెలను చేసుకోవాలి, మా కుమార్తెలను వారి కుమార్తెలు అంతే. లేవీ గోత్రంని చేసుకోవాలి అంతే. ఏర్పరచట సిద్ధాంతం అది అన్న కూతురు కదా, ఎట్లా అనేది అనుకోరు అప్పుడు. అన్న అయినా తమ్ముడైనా ఎవరైనా కానీ వరుస అట్లనే అట్లా వీళ్ళు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ యూదా గోత్రం వాళ్ళే చేసుకునేవారు. ఏ గోత్రం ఇశ్రాయేలీలో 12 గోత్రాలలో 12 గోత్రాలకే ఇచ్చేవారు. మారుతున్నాయి. తల్లి వేరైతుంది. ఇశ్రాయేలుకు కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరూ శోధించి ఇశ్రాయేలు తరం వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధం చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చు నా జనములు ఇవి. ఫిలిస్తీయులు 5 సర్దారులు. ఈ 5 పట్టణాలే ఫిలిస్తీయ దేశం అన్నట్టు. ఫిలిస్తీయులు ఏంటిదంటే మాత్రమే అవి ఏంటి అంటే ఫిలిస్తీయుల దేశం అన్నట్టు. ఫిలిస్తీయులు అంటే ఏంటిది? మెటీరియలిజం అంటే అది మెటీరియలిజం అంటే ఏంటంటే ఈ యొక్క మెటీరియల్ని నమ్ముతారు, ఇక వేరే నమ్మరు అన్నట్టు. సృష్టిని నమ్ముతారు, ఇక వేరే నమ్మరు. ఇక్కడ అవ్వబడే వాటిని అన్నిటినీ నమ్ముతారు అట్లా. గదే నమ్ముతారు అన్నట్టు. ఫిలిస్తీన్ల 5 సర్దారులు జనులు. కనానీయులందరూ సిదోనీయులు అంటే వేట చేసేవారు అన్నట్టు. అన్నట్టు సిదోనీయులు అంటేనే వేట. బయల్ హెర్మోను మన హెర్మోను పర్వతము. బయల్ హెర్మోను అంటే బాల్ అంటే దేవత అన్నట్టు. అది లార్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నట్టు. మొదలుకొని హమాతుకు ఒకడు వచ్చే వరకు లెబనోను అని అంటే ఏంటంటే వైట్నెస్. లెబనోను గురించి ఈ యొక్క పరమ గీతములో చెప్పబడుతుంది. చాలాసార్లు లెబనోన్ గురించి చెప్పబడుతుంది. లెబనోన్ ఏంటిదంటే వైట్నెస్ అంటే తెలుపు. లెబనోన్ అంటే తెలుపు.
మచ్చలేని తెలుపు ప్యూరిటీ. లెబనోన్ నుంచి హివీలను వారు యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించరో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఉండనిచ్చాను. ఇశ్రాయేలులను పరిశోధించిన కనుక వచ్చింది. అయినరా ఎవరిని ఈ 6 జనాలను వాళ్ళ మధ్యలోనే ఉంచున్నారు. ఇశ్రాయేలీలు ఎవరైతే నా మాట వినరో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఎవరైతే నా మాట వింటారో వాళ్ళని పెళ్లి చేసుకోరు అని దాని అర్థం. కాబట్టి ఇశ్రాయేలు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయుల జనుల మధ్య నివసించను. వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమార్తెలను తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను వాళ్ళ దేవతలను పూజిస్తారు. ఎవరు? ఇశ్రాయేలీ. ఇశ్రాయేల్ పూజించారు, అర్థమైపోయింది ఇక. అయితే ఇక్కడ యెహోవా అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలుదేవతా స్తంభములను పూజించు. ఎట్లా? ఆమె అమ్మివేశాను. ఎవరు అమ్మివేశారు? దేవుడే అమ్మివేశాడు. ఆరామ్ నహీరాము అని అంటే ఏంటిది అన్నట్టు? ఆరామ్ నహరీం అని అంటే ఆరామ్ అంటే మెసొపొతేమియా. ఇది మెసొపొతేమియా అంటే 2 రివర్స్ ఉంటాయి. ఒకటి ఈ టైగ్రిస్ రివర్ ఉంటుంది, రివర్ అంటే నది. ఇంకోటి యూఫ్రటీస్ రివర్, దాని మధ్యలో ఉండే వాళ్ళనే ఈ మెసొపొతేమియా అంటారు. ఈ టైగ్రీసు, ఈ యొక్క యూఫ్రటీస్ మధ్యలో ఉండేవారిని మెసొపొతేమియా అంటారు. పాతకాలపు అది పాతకాలపు అది మెసొపొతేమియా దేశం అన్నట్టు. అది మెసొపొతేమియా దేశం అంటే 2 నదుల మధ్య అని అర్థం అన్నట్టు. అయితే కుషా నిస్రతాయిము అంటే ఇథియోపియాకు మరియు సుడాన్కు అమ్మివేసింది అన్నట్టు. ఇప్పుడున్న దాని ప్రకారము దాని యొక్క ఉచ్చారణ ఏంటిదంటే ఇథియోపియా, సుడాన్. అది ఎవరుంటారు అక్కడ? ముస్లింలే ఉంటారు ఎక్కువ. ముస్లింలే అక్కడ. ఇథియోపియాను సుడాన్ నల్లగా ఉంటారు అన్న, నల్లగా ఉంటారు. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కుషానిస్రాయిముకు దాసులై ఉండేది. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యాహ్వా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలును నియమించాను, రక్షించాను. ఇదే యెహోవా ఆత్మ ఇప్పుడు ఒక్కొక్కరి మీద వస్తుంది, అందరి మీద రాదు. ఇప్పుడు పెంతెకోస్తు దినమందు అందరి మీద వచ్చింది. పెంతెకోస్తు అంటే ఏంటిది? వారాల పండుగ రోజు యేసు ప్రభు పైకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క పరిశుద్ధ ఆత్ముడు కిందికి వచ్చినాడు. వచ్చి అందరి మీద వాలినాడు. ఇప్పుడు చర్చ్ అప్పుడే ఆరంభమైంది. కానీ అప్పుడు ఎట్లుండే? ఒక్కరి మీదనే ఆత్మ ఉండే. ఇక్కడ ఉంది. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చాను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్ నహీము రాజైన కుషానిత్రాయిమును అతనికి
అతడు కుష నిత్రాయిమును జయించి అప్పుడు 40 సంవత్సరములు దేశమును నెమ్మది పొందాను. అటు తర్వాత కనాజు కుమారుడైన ఒత్నేలు మృతి పొందాను అని చెప్పబడుతుంది. ఈ యొక్క కనాజు అంటే మొట్టమొదటి వాడు. ఇప్పుడు 40 సంవత్సరములు వాళ్ళకు నెమ్మది ఉన్నది. ఎవరికి? ఇశ్రాయేలుకు నెమ్మది ఉన్నది. ఎవరు? ఈ యొక్క కనాజు కుమారుడైన ఒత్నీయేలు వాళ్ళకు న్యాయాధిపతిగా ఉన్నాడు అన్నట్టు. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ నెమ్మది పొందినారు. ఎన్ని సంవత్సరములు? 40 సంవత్సరములు నెమ్మది పొందినారు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించారు.